ఏడుకొండలవాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓ శ్రీనివాస ఆనంద నిలయ అఖిలాండ పోష గోవింద గోవింద శ్రీ వెంకటేశ శ్రీ పద్మ హృదయ. అందరికీ నమస్తే. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ యశ్వంత్. ఈరోజు అయితే నేను సంగీ టెంపుల్కి వచ్చిన. ఇది హైదరాబాద్కి అతి దగ్గరలో ఉంది. ఈ దేవాలయంలో ప్రధాన దైవం వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంతో పాటు మరో చాలా ఆలయాలు కూడా ఉన్నాయి. ఆ ఆలయాలన్నింటినీ మీకు చూపించడానికి అయితే ఈరోజు ఇక్కడికి వచ్చిన. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది. మీరైతే తప్పకుండా పూర్తి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా చాలా అంటే చాలా బాగుంటుంది. వీలైతే ఈ గుడిని ఒకసారి అయితే దర్శించుకోవడానికి అయితే రండి. ఎందుకంటే చాలా ఒక అద్భుతంగా ఉంటుంది. ప్రకృతిని ప్రేమించే వారైతే తప్పకుండా ఈ గుడికి అయితే వచ్చి దర్శించుకోండి. ఎందుకంటే మనకైతే అక్కడ పెద్ద కొండ మీద కనిపిస్తుంది కదా, అదే అనమాట గుడి. ఇప్పుడైతే మనమైతే అక్కడికి వెళ్తున్నాం. ఒక బోర్డుతో గిట్ట మనకైతే ఇక్కడ సంగీ టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి అయితే ఇండికేట్ చేశారు. ఇప్పుడు సంగీ టెంపుల్ లోపల కొనికైతే మనకైతే ఎంట్రన్స్ అయితే ఇదే మనకు సంగీ టెంపుల్ అయితే ఎంట్రన్స్ అనమాట. లోపల రానికి అయితే మనకు 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. లోపలికి రాగానే అయితే రైట్ సైడ్లో ఒక హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ హనుమాన్ని అయితే మనం దర్శనం చేసుకుని అయితే లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అయితే మనకు టెంపుల్లో ఈ వర్క్ చేసే వాళ్ళకందరికీ అయితే క్వార్టర్స్ అనమాట ఇవన్నీ. ఇక్కడ వచ్చినాక అయితే నాకైతే చాలా కోతులు కనిపించినాయి అనమాట. ఇక్కడ కోతులు ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పేసి అయితే ఒక బోర్డు అయితే పెట్టిరు. లోపలికి రాగానే అయితే మనకైతే మెట్ల దారి కనిపిస్తుంది. ఫస్ట్ ఇదే మెట్ల దారి. ఎవరైనా మెట్లు ఎక్కలేని వాళ్ళు ఉంటే అయితే ఇంకో ఇట్నే స్ట్రేట్గా వెళ్తే మనకు బైక్ మీద కానీ కార్ మీద కానీ అయితే మీదకైతే కొండ మీదకి అయితే వెళ్ళొచ్చు. ఇవే మనకైతే గుడి మెట్లు అనమాట. ఇప్పుడైతే నేనైతే మెట్లు అయితే ఎక్కి అయితే లోపలికి అయితే పోతున్నా. ఇక్కడ ఉన్న మెట్లు అయితే పూర్తిగా 176 మెట్లు అయితే ఉంటాయి. ఇక్కడ కొండ మీదకి రాగానే మనకైతే రైట్ సైడ్లో కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళడానికి అయితే ట్యాప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చెత్త వేయకుండా డస్ట్బిన్స్ వాడని అయితే మనకి ఇట్లాంటి బోర్డ్స్ అయితే పెట్టిరు. గుడి దగ్గరికి వచ్చేసిన తర్వాత అయితే ప్రధాన ద్వారం అయితే ఇట్లా ఉంది. మనకి ఇక్కడ పెద్ద తలుపులతో అయితే ప్రధాన ద్వారం అయితే ఇట్లా కనిపిస్తూ ఉంది. మనం ఫస్ట్ గుడి లోపలికి రాగానే అయితే మనకు దర్శనం ఇచ్చేది ధ్వజస్తంభం. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కోతులు చాలా ఉన్నాయి దయచేసి అని చెప్పేసి కింద బోర్డు పెట్టారని చెప్పేసి. మనం గుడిలోకి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ పద్మావతి అమ్మవారి దేవాలయం అయితే ఇక్కడ ఉంది. ఫస్ట్ పద్మావతి అమ్మవారి దేవాలయాన్ని అయితే మనం ఇక్కడ దర్శించుకోవాలి. ఇది కళ్యాణ మండపం. స్వామివారి కళ్యాణాలు జరిపించేటప్పుడు అయితే ఈ కళ్యాణ మండపాన్ని మనం ఇక్కడ కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. ఇక్కడ రెండు అడుగులు ముందుకేసినట్లయితే అష్టాలక్ష్మి అమ్మవారిని అయితే మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. పూర్తిగా మనం ప్రదక్షిణం చేసినట్టుగా మనం గుడి చుట్టూ తిరిగినట్లయితే ఇక్కడ ఆదిలక్ష్మి అమ్మవారిని, మరియు సంతానలక్ష్మి అమ్మవారిని, మరియు గజలక్ష్మి అమ్మవారిని, మరియు ధనలక్ష్మి అమ్మవారిని, మరియు ధాన్యలక్ష్మి అమ్మవారిని, మరియు విద్యాలక్ష్మి అమ్మవారిని, మరియు ఐశ్వర్యలక్ష్మి అమ్మవారిని, మరియు వీరలక్ష్మి అమ్మవారిని, ఇలా 8 అమ్మవార్లని అయితే మనం ఇక్కడ దర్శించుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది. పెద్ద గంట ఉంది. ఇది నార్మల్ సమయాలలో కొట్టారనుకుంటా. ఈ గంటని ఏదైనా ప్రత్యేక సమయాలలో మాత్రమే ఇది కొడతారనుకుంటా. ఇక్కడ ఒక చిన్న కోతిపిల్ల మాత్రం మనకైతే ఇక్కడ నీళ్లు తాగుతూ కనిపిస్తుంది. అక్కడ చిన్న నల్లలో నుంచి వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్ని అయితే ఆ కోతిపిల్ల అయితే మంచిగా తాగుతూ ఉంది. చూడండి, వాటిని డిస్టర్బ్ చేయకుండా అయితే నేనైతే వీడియో తీసుకుంటున్నాను. గుడిలోకి రాగానే మనకు రైట్ సైడ్లో ప్రధాన దేవాలయం పక్కనే రాధాకృష్ణుని ఆలయం కూడా ఉంది. చాలా చిన్నగా చాలా అందంగా కూడా ఈ గుడి అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ సీతారాములను కూడా మనం దర్శించుకోవచ్చు. అట్లానే మనం కొంచెం ముందుకు వస్తే గణపతి దేవుడు కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంటాడు. కొంచెం ముందుకు వచ్చినట్లయితే సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయాన్ని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. కొంచెం మనం ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ చాలా దేవుళ్ళను మనం ఇక్కడ దర్శించుకోవచ్చు అన్నమాట.
ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనం దుర్గాదేవిని కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. అయినా మనం నవగ్రహ పూజ కానీ నవగ్రహాల చుట్టూ కూడా తిరగాలంటే మాత్రం మనకు ఇక్కడ నవగ్రహ కూడా ఉన్నాయి. ఈ నవగ్రహాలను కూడా మనం దర్శించుకోవచ్చు. మనం ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. రామలింగేశ్వర స్వామి వారి ఎదుట శ్రీ నందీశ్వరుని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ మనం ఈ రామలింగేశ్వర స్వామి వారి గుడి పక్కనే మనకు శ్రీ కమలాంబికా దేవిని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ సంగీ దేవాలయంలో ప్రధాన దేవాలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని కూడా ఇప్పుడు మనం దర్శించుకోవడానికి అయితే పోతున్నాం. ఇక్కడ ఇదే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అన్నమాట. మనకు సంగీ టెంపుల్లో ప్రధాన ఆలయంగా పిలుచుకునే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఇది. చూడండి ఎంత అద్భుతంగా ఈ కట్టడం మనకు కనిపిస్తూ ఉందో చూడండి. ఇప్పుడైతే నేను మీకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అయితే చూపిస్తాను చూడండి ఒకసారి. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనుభూతిని అయితే మనం ఇక్కడ చెందుతాము. వెంకటేశ్వర స్వామి వారిని, అట్లాగే పద్మావతి అమ్మవారిని, అట్లనే శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని, అట్లనే సీతారాములని, అట్లనే రాధాకృష్ణులని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, దుర్గాదేవిని, నవగ్రహాలని, అట్లాగే గణపతి దేవుణ్ణి, ఇట్లా ఎన్నో దేవులను అయితే మనం ఇక్కడ దర్శించుకోవడానికి అయితే ఎంతో వీలుగా, ఎంతో ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ అతి దగ్గరలో ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉందన్నమాట. ఇక్కడైతే మనకు ప్రసాదం కౌంటర్ ఉంది. ఈ ప్రసాదం కౌంటర్ దగ్గర మనకు రేట్స్ అయితే చూపిస్తాను చూడండి. నాకు సంగీ టెంపుల్లో ప్రసాదం అయితే ఇక్కడ ఒక పులిహోర ఇస్తున్నారు, ఒక లడ్డు. మీరు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటే మాత్రం సంగీ టెంపుల్కి వచ్చేసారు. ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఎంత పీస్ఫుల్గా మీరు దర్శనం చేసుకోవడం అయితే నాకు తెలిసి అయితే ఏ గుళ్ళో అయితే పాసిబుల్ కాదు. హైదరాబాద్ చుట్టుముట్టు అయితే అంత పీస్ఫుల్గా ఉంది ఈ గుళ్ళో మాత్రం. ఇంకోటి ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం ఇంకా సూపర్గా ఉంది. కానీ ఈవినింగ్ టైంలో చుట్టుముట్టు ఉన్న వ్యూ మాత్రం మిస్ అయిపోతారు. మార్నింగ్ టైంలో వస్తే మాత్రం వ్యూ కూడా సూపర్ ఉంటుంది. ఎందుకంటే చుట్టుముట్టు కొండలు, చెట్లు, పక్కనే రామోజీ ఫిలిం సిటీ, అన్నీ ఫుల్ చాలా మంచిగా కనిపిస్తుంటాయి నీకైతే. సినిమా షూటింగ్స్ కూడా చాలానే తీసుకుంటూ ఉంటారు. చాలా సినిమాలలో కూడా మీరు ఈ గుడిని అయితే చూడొచ్చు. అట్లాగే సినిమా షూటింగ్స్ జరిగేటప్పుడు కూడా ఇక్కడ సినిమా షూటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ ఖాళీ ప్లేసెస్ కూడా ఉన్నాయి కదా, ఈ ఖాళీ ప్లేసెస్లో సినిమా షూటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. అట్లాగే మామూలుగా దర్శనానికి వచ్చే భక్తులు కూడా దర్శనం కూడా అవుతూనే ఉంటుంది. దర్శనానికి వచ్చే భక్తులను కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ షూటింగ్ వాళ్ళు తీసుకుని అయితే వెళ్తూ ఉంటారు ఇక్కడ సినిమా వాళ్ళు కూడా. ఈ గుడిలో కోతులు అయితే ఎన్ని ఉంటాయో ఒకసారి ఈ వీడియో చూస్తే అయితే మీకు అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైనా ప్రసాదం తీసుకున్న వాళ్ళైతే వెంటనే మీకు బ్యాగ్ ఉంటే బ్యాగ్లో పెట్టేసుకోండి. ఎందుకంటే ఒక్క క్షణం కూడా మీ చేతిలో ఉంచేవి వెంటనే దగ్గరకు వచ్చి లాక్కొని వెళ్ళిపోతాయి. నా దగ్గర కూడా లాక్కొని వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేసినాయి. వీడియో అయితే మీ అందరికీ పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నా. నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, వేరే వాళ్ళకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. రైట్, బాయ్.